హాయ్ 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 అందరికీ నమస్కారం. ముందు నా మిత్రుడు, నా సోదరుడు బట్టి విక్రమార్క గారికి నేను సాదర స్వాగతం పలుకుతూ థ్యాంక్ యూ సో మచ్. సోదరా, నీ జర్నీ కూడా నేను చాలా దగ్గర నుంచి చూశాను. 35 ఇయర్స్, 89 నుంచి ఈ స్టేజ్ మీద ఉన్న, ఇందాక చెప్పింది సునీత, ఈ స్టేజ్ మీద ఉన్న ఎవ్వరికి సక్సెస్ అంత ఈజీగా రాలేదు. చాలా కష్టపడి స్ట్రగుల్ అయ్యి అవమానాలు, స్ట్రగుల్స్ వాళ్ళ లైఫ్లో ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు నాకు బాగా గుర్తు. ఒక 15 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, ఎల్బిడబ్ల్యూ అన్న సినిమా నేను ప్రసాద్ ఐమాక్స్లో చూసి ఆ సినిమా ఎంత బాగా నచ్చిందంటే వెంటనే వచ్చి దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళందరినీ పిలిచి, టీం అందరిని పిలిచి బ్లూ ఫాక్స్లో ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమా తప్పనిసరిగా చూడాలి మీరు అని నేను ఫస్ట్ అప్పుడు నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, సినిమా నచ్చింది. అండ్ సిద్ధు హీ గ్రాబ్డ్ ఎవ్రీ వన్స్ అటెన్షన్. అయితే ప్రతి వాళ్ళకి ఒక టైం రావాలంటారు కదా, అలాగా అక్కడి నుంచి తన స్ట్రగుల్ నేను చూస్తూ వచ్చాను. ఆ తర్వాత అంటే ఆ దేవుడు కష్టపడే వాళ్ళకి సక్సెస్ లేటుగా ఇవ్వచ్చు కానీ గ్యారంటీకి ఇస్తాడు 100%. దానికి ఇవాళ ఇది ఉదాహరణ. ఎందుకంటే నేను కరెక్ట్గా నాకు గుర్తుండి 3 to 4 months బ్యాక్ నేను బట్టి గారు కలిసాం. తాను పాదయాత్ర బయలుదేరుతున్నాడు, వెళ్ళి మళ్ళీ ఓ 3 months 6 months తర్వాత కలుస్తాం. అప్పుడు చెప్పి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ తిరిగి వస్తే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు. అది తన స్ట్రగుల్. అలాగే అంజలి 50 ఫిలిమ్స్ ఇప్పుడు మనం చూసాం. తను ఎంత స్ట్రగుల్ అయ్యి ఎన్నో అవమానాలు తట్టుకొని ఎన్నో ఆటుపోట్లు, ఇలా ప్రతి వాళ్ళకి ఇండస్ట్రీలో కాదు ఏ ఇండస్ట్రీలో ఉన్నాయే కష్టపడదే ఏది రాదు ఊరికే. వీళ్ళందరి కష్టం, బికాజ్ ప్రతి కష్టానికి వచ్చే ఫలితమే సక్సెస్. సో ఈరోజు ఈ స్టేజ్ మీద ప్రతి వాళ్ళు, మా శివ దగ్గర నుంచి, మా డైరెక్టర్ శివ దగ్గర నుంచి అందరూ, ఇవాళ నేను పిలవగానే వచ్చిన విశ్వప్రసాద్ గారు, అందరికీ పేరు పేరున నేను, ఎందుకంటే ఇప్పుడు టైం కూడా ఎక్కువైంది, నేను ఎక్కువ మాడదలుచుకోలేదు. గీతాంజలి అన్నది మా అందరికి గుర్తింపించింది, పెద్ద గుర్తింపించింది. అలాగే గీతాంజలి మళ్ళీ వచ్చింది రావడం కారణం ఆ గీతాంజలి. ఒక 10 సంవత్సరాల క్రితం మేము చాలా చిన్న బడ్జెట్ తోటి చిన్న కాన్సెప్ట్ అనుకొని తీసాం. అది ఇవాళ ఇంత పెద్ద అయింది. ఈ సీక్వెల్కి ఇవాళ ఇంత ఊపు రావడం కారణం కూడా మా టిల్లుయే, నిజం. ఎందుకంటే ఒక ధైర్యం ఇచ్చింది. సీక్వెల్స్లో ఇది ఒక ట్రెండ్ సెట్ చేసింది టిల్లు అన్నది రికార్డ్స్. అలాగే మా సినిమా కూడా అంతే రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని ఆల్రెడీ చూసిన మా సునీత చెప్పింది. 100% ఇది అంజలికి 50th ఫిలిం అవడం అన్నది ఇంకొక గొప్ప ఇది. సో కాబట్టి మీ అందరూ 100% తను చూసిన ప్రేక్షకురాలు, ఫస్ట్ ప్రేక్షకురాలు. సో కాబట్టి 100% రేపు 11th నాడు రిలీజ్ అవుతుంది. ఇందులో పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ఎస్పెషలీ ఇవాళ డైరెక్టర్గా మారి రైటర్గా తను స్టార్ట్ అయ్యి ఉన్న మా భాను చూసారా. సో తను సామాజిక వర్గం కథ, స్క్రీన్ ప్లే, మాటలు, గీతాంజలి 1లో కూడా నాకు అసిస్ట్ చేశాడు. ఇవాళ డైరెక్టర్గా రవితేజ్ సినిమా చేయబోతున్నాడు. సో ఈ సినిమా జరుగుతున్నంతసేపు అండర్ ప్రొడక్షన్లో చాలా మంచి విషయాలు జరిగాయి. అందులో మా కెమెరామెన్ సిద్ధు మేబీ ప్రొడక్షన్లో ఉంటే తను ఇంకో ప్రొడక్షన్ పెట్టి తీశాడు వాళ్ళ అబ్బాయి. అలా అందరికీ ఈ సినిమా చాలా శుభసూచకంగా మారింది. అలాగే మేము అండర్ ప్రొడక్షన్లో ఉండగా తను పాదయాత్రకు వెళ్ళే మా బట్టన్న ఇవాళ డిప్యూటీ సీఎంగా అయ్యి తిరిగి వచ్చాడు. సో కాబట్టి అందరికీ మేలు జరగాలని. అలాగే నాకు అత్యంత ఆప్తులు, నాకు అన్ని రకాలుగా అన్ని విషయాలు పంచుకునే మా విజేంద్ర ప్రసాద్ గారు కూడా ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. సరే మీరు మా సిద్ధు చెప్పినట్టు మేమందరం మిమ్మల్ని చూస్తే ఒక గర్వం మాకు ఛాతీ పొంగుతుంది. సో ఒకసారి వైడ్ అవుతుంది. ఎందుకంటే మీ వల్ల మేము ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాడు తెలుగు సినిమాని. మీరు కేవలం మీ బుర్రలోంచి వచ్చిన ఒక థాట్, ఒక ఆలోచన త్రిపురగా మారి అది ఆస్కార్ రేంజ్కి వెళ్ళిందంటే మీలాంటి రచయితలని ఆదర్శంగా తీసుకుని మేమందరం ఈ ఇండస్ట్రీ ఇవాళ కళకళలాడుతుందంటే దానికి కారణం మీలాంటి వాళ్ళు. మా ప్రయత్నంగా మేమేది చేస్తున్నాం. నాకు సాధ్యమైనంత వరకు నేను టాలెంట్ ఎక్కడుందా
అది ఏ మూలన్న ప్రపంచంలో నేను గుర్తిస్తే వాళ్ళకి గుర్తింపు వస్తుందని నా ఆశ. అలాగే ఒక శివ నిర్వాణ అవ్వచ్చు, ఒక హరీష్ శంకర్ అవ్వచ్చు, ఇలాగ ఎంతోమంది, ఇప్పుడు శివ తుర్లపాటి, అలా ప్రవీణ్ లక్కరాజు, ఒక శ్రీజో, ఇలాగా ఇది ఒక కళామ తల్లికి ఈ సినిమా ఇండస్ట్రీకి నేను చేసుకుంటున్న సేవగా భావిస్తా తప్ప అంతకంటే ఏం కాదు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే తనకి చాలా ఇంపార్టెంట్ ఒక వర్క్లో ఉండి చాలా క్రిటికల్ దీంట్లో ఉన్న కూడా మా కోసం వచ్చింది సిద్ధు, నీకు చాలా చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. అలాగే నువ్వు మాడదా ఇప్పుడు ఫస్ట్ కాదు వెళ్ళాలన్నా కాదు, ఫస్ట్ విజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను నేను.